జై శ్రీమన్నారాయణ. ఈరోజు క్యాప్సికమ్ శనగపిండి కూర రెసిపీ. శనగపిండిని ప్యాన్ పెట్టుకొని క్వాంటిటీకి తగ్గట్టుగా శనగపిండి వేయించుకోవాలి. మామూలుగా నెయ్యి ఇట్లా ఏది అవసరం లేదు, నూనె వద్దు, నెయ్యి వద్దు, దోరగా వేయించుకోవాలి. వేయించుకొని పక్కకు పెట్టేసేయాలి. ప్యాన్ పెట్టుకొని అదే ప్యాన్లో ఆయిల్, తాలింపు గింజలు, అల్లం వెల్లిపాయ, పసుపు, పచ్చిమిరము వేసి దూరగా వేయించుకోవాలి. ఆనియన్స్ వేయాలి. ఆనియన్స్ కట్ చేసుకొని ఆనియన్స్ వేయాలి. అవి వేగాక క్యాప్సికమ్ కట్ చేసుకొని క్యాప్సికమ్ వేసుకోవాలి. ఇందులో సన్నగా క్యాప్సికమ్, ఉల్లిగడ్డ అన్నీ వేసి వేపుకోవాలి. దూరగా వేపుకోవాలి. మూత పెట్టి ఆయిల్కి ఉప్పు, పసుపు అన్నీ వేసి మూత పెట్టి వేయించుకోవాలి. వేగాక ఈ శనగపిండి వేపాం కదా, ఇందులో వేసేసి కలియబెట్టాలి. కొత్తిమీర వేసి కలగలుపుకొని దించేయాలి. తొందరగా అవుతుంది, ఈజీగా అవుతుంది, చాలా బాగుంటుంది క్యాప్సికమ్ శనగపిండి కూర. ఇక ఇలా చూపిస్తున్నా చూడండి, నేను ఇలా క్యాప్సికమ్ అలా దూరగా వేయించాలి. ఇది కొత్తగా ట్రై చేశాను, బాగానే వచ్చింది. రైస్లోకి చాలా బాగుంటుంది. సిమ్ మీద పెట్టుకొని వేపుకోవాలి. వాటర్ పోయొద్దు, వాటర్ పోయకుండా వేపుకోవాలి. మూత పెట్టి మగ్గనియాలి. సిమ్ మీద పెట్టి మగ్గనిస్తే మగ్గుతుంది. మగ్గాక శనగపిండి అందులో వేయాలి. వేసి కొంచెం వాటర్ చిలకరించుకోవాలి అంతే. కొంచెం వాటర్ చిలకరించేసి శనగపిండి పొడి పొడి రాకుండా కొంచెం ముద్దలాగా ఉండడానికి కొంచెం వాటర్ చల్లాలి అంతే. చల్లి కొత్తిమీర వేసి మూత పెట్టి ఉడకనివ్వాలి. ఉడికాక దింపుకోవాలి అంతే. చాలా బాగుంటుంది, చేసుకోండి అందరూ. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. భగవంతుడు పెట్టుకుందాం రండి. అరగించవయ్య శ్రీహర మాతా పితుడా కుసుమాంబతుడా నీదా సిద్ధుడా. జై శ్రీమన్నారాయణ.